పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని తెరచి ఉంచండి. ఈ 3వ అధ్యాయంలో మరి అనేక వచనాలు మనకు కనపడుతున్నాయి. 23 వచనాలు ఇందులో ఉన్నాయి. 23 వచనాలు నేను చదువుతూ ఉండగా మీరెవరు అనే మాట నాకు ఎక్కువ సార్లు కనపడింది. మీరెవరు? అవును, చాలాసార్లు మనల్ని ఎవరైనా అడుగుతారు, మీరెవరండి అని అడిగితే మనం ఏం చెప్తాం? మేము నాయుళ్ళము, లేకపోతే మేము రెడ్లము, లేకపోతే మేము క్రైస్తవులము, లేకపోతే మేము అది, లేకపోతే ఇది అని మనం చెప్తాం. కానీ అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీయులకు రాసినప్పుడు మీరెవరు అని ప్రశ్న వేస్తూ మీరు పలానా అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చూడండి, హేరోదు రాజు జ్ఞానులను అడిగారు, మీరెవరండి అని అడిగితే జ్ఞానులు ఏమని చెప్పారు? మేము తూర్పు దేశపు జ్ఞానులము అని చెప్పారు. అవును, దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే యోహాను భక్తుడు అన్నాడు, మీరెవరు అని అంటే మనము ఆయన పిల్లలము అని అన్నాడు. అవును, మంచి టైటిల్ దేవుడు మనకిచ్చాడు. యోహాను, పరిశుద్ధుడైన యోహాను ఆయన చెప్తున్నాడు, మనము ఆయన పిల్లలము. అపోస్తలుడైన పౌలు చెప్పాడు తన పత్రికల్లో ఏమని చెప్పాడంటే మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే దేవుడు మనం ఎవరమో ఆయన మాట్లాడుతున్నారు. మనల్ని ఎవరైనా అడిగినప్పుడు నిర్భయంగా మనం క్రైస్తవులము అని మనం చెప్పుకోవడానికి కొన్నిసార్లు సిగ్గుపడుతూ ఉంటాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా యోహాను భక్తుడు మనము ఆయన పిల్లలము అని చెప్తా ఉన్నాడు. ఇంకా మరి జ్ఞానులు ఏమన్నారు? మేము తూర్పు దేశపు జ్ఞానులము అని ఆయన చెప్పాడు. సరే, ఈ 3వ అధ్యాయాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడ వెళ్ళొద్దు. ఈ 3వ అధ్యాయంలోనే మనం ఎవరమో అది చెప్తా ఉన్నాడు. మీరెవరు అని అడిగినప్పుడు అపోస్తలుడైన పౌలు మొదటిగా 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. ఫస్ట్ టైం ఆయన అంటున్నాడు, ఓ కొరింథీయులారా మీరెవరు అని ఒక ప్రశ్న ఆయన వేసినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నాడు. బలహీనులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఎవరు మనం చెప్తున్నారండి? మనము బలహీనులమై ఉన్నాము. బలహీనులంటే ఏంటి అంటే, బలహీనులంటే సన్నగా ఉన్నామనుకోండి. ఒక 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా 25 కేజీలు ఉంటే వాళ్ళని ఏమంటాం? మనం సన్నగా ఉన్నామని అంటాం. కానీ ఇక్కడ చూడండి, ఆ శరీర సంబంధమైన విషయాన్ని గురించి ఆయన మాట్లాడడం లేదు. ఆత్మీయంగా, స్పిరిచువల్గా మనము బలహీనులమై ఉన్నాము అని ఆయన చెప్తా ఉన్నాడు. నాకు ఒకసారి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు వచ్చారు, నాకు ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఆమె చాలా సన్నగా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి, ఆమె వెముకలన్నీ కనబడతా ఉన్నాయి. నేను అన్నానమ్మా, నాకు ఇంజెక్షన్ ఇవ్వడానికి నీవు వచ్చావు, బాగానే ఉంది, కానీ నువ్వేంటి ఇంత సన్నగా ఉన్నావు అని అంటే ఆమె నవ్వి ఊరుకుంది. కానీ నేను ఆ బలహీనత గురించి నేను మీకు చెప్పడం లేదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దేని విషయంలో మనం బలహీనులమంటే, చూడండి, శాంసన్ అని ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే నక్కలను పట్టుకోగలిగిన వాడు, పొలాలను తగలబెట్టగలిగిన వాడు, సింహాన్ని 2 భాగాలుగా చీల్చగలిగినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే మహిళల దగ్గరికి వస్తారో, ఢిల్లీలో లాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడో అప్పుడు ఆయన బలహీనుడైపోయాడు. చూడండి, బహిరంగంగా బలవంతుడే కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన బలవంతుడు కాదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు 4 విషయాలు ఆయన చెప్పాడు. మీరు శరీర సంబంధులు అని చెప్తున్నాడు. రెండవది, మీరు బలహీనులు అంటున్నాడు ఈ వచనంలో. మీరు ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళు అని 3 టైటిల్స్ ఆయన ఈ కొరింథీయులకు చెప్తా ఉన్నారు. మీరు చాలా బలహీనంగా ఉన్నారు, అందుకే మీకు నేను వాక్యం అనే మాంసాన్ని నేను మీకు పెట్టలేకపోయాను, మిమ్మల్ని పాలతోనే నేను పోషించగలిగాను.
పోషించగలిగాను, మిమ్మల్ని నీళ్ళతోనే నేను పోషించగలిగాను, నేను బలమైన ఫుడ్ మీకు నేను ఇవ్వలేకపోయాను, కాబట్టి మీరు బలహీనులై ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు బలహీనులు అని ఆయన చెప్తున్నాడు. అను చెప్తూ 3వ అధ్యాయము 3వ వచనంలో 4 విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని? మీలో అసూయలు ఉన్నాయి అని అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు? మీలో కలహాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. మూడవది ఏం చెప్తున్నారు? మీరు శరీర సంబంధులుగా మీరు ఉన్నారు అంటున్నారు. ఇంకా 4వది ఏమంటున్నాడు? మీరు పౌలు వాడనని అపోల్లో వాడనని పార్టీలు పెట్టుకుంటూ ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పౌలు వారమైనా అపోల్లో వారమైనా ఎవరమైనా మన కేంద్రము ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. కనుక మొదటిగా మీరెవరు అని ఆయన ప్రశ్నించి ఆయన చెప్తున్నారు, మీరు బలహీనులు అని చెప్తా ఉన్నారు. పౌలు గారు ఆ బలహీనతలో కొరింథీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒకానొకప్పుడు యేసు ప్రభు అంటే ఎవరో తెలియనప్పుడు మనందరం కూడా బలహీనులమే. కానీ దేవుని వాక్యము తిని 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 దేవుని వాక్యము నేర్చుకొని దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మెల్లమెల్లగా ఆ బలహీన స్థితిలో నుండి మనం బలం పుంజుకుంటూ వచ్చాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. పౌలు గారు రెండో విషయాన్ని చెప్తున్నాడు. ఒకటి కార్నల్ మ్యాన్ అని చెప్పాడు. మీరు బలహీనులు అని చెప్తారు. మీరు ప్రకృతి సంబంధమైన వారు, మీరు లోక సంబంధమైనటువంటి వారు, మీలో అసూయలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీరు శరీర సంబంధమైన వాళ్ళు, మీరు ఆత్మ సంబంధమైన వాళ్ళు కాదు. మేము పౌలు పార్టీ అని అంటున్నారు, మేము అపోల్లో పార్టీ అని అంటున్నారు, మేము బర్నబా పార్టీ అని అంటున్నారు. ఆ పార్టీల నుండి మీరు దూరంగా రండి, యేసు ప్రభు మనకు దేవుడిగా ఉన్నారని ఆయన చెప్తా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒకటి, మీరు బలహీనులు, నంబర్ 1. రెండో విషయంలో మనం చూస్తే 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామా? 3:9. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9లో మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. రెండవ మాట అంటున్నారు, మీరు ఎవరో ఆయన చెప్తున్నారు. మొదటిగా మీరు బలహీనులు, మీరు వీక్ పర్సన్స్గా మీరు ఉన్నారు అని చెప్తున్నారు. మీరు ప్రకృతి సంబంధమైన వాళ్ళు అని చెప్తున్నాడు. రెండవది, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, మీరు దేవుని ఫీల్డ్ అని చెప్తున్నాడు ఆయన. మీరు దేవుని పొలమై ఉన్నారని చెప్తున్నారు. చూడండి, ఇది రెండవ మెట్టు. ఒకప్పుడు మనం బలహీనులమే కాదని పౌలు చెప్పడం లేదు. మనము ప్రభుని ఎరగక ముందు పార్టీలలో ఉన్నప్పుడు మనం బలహీనులము, క్రీస్తును ఎరగనటువంటి వారమై మనం ఉన్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము దేవుని జతపని వారమై ఉన్నాము. పౌలు అనుభవం అది. మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, దేవుని పొలమై ఉన్నారని చెప్తా ఉన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మనందరము కూడా ఆయన పొలమై ఉన్నామని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. ఇది దేవుని పొలం. ఆ దేవుని పొలంలో పనిచేయడానికని దేవుడు మనందరినీ రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి మనము ఊరికే నిలబడి ఉంటే పని ఎప్పుడు కూడా జరగదండి. దేవుని పిల్లలంగా మనము ఏదైనా ఒక పని కలిగి ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు. ఎవరినైనా ఆదరించడమో, ఎవరితోనైనా మాట్లాడడమో, ఎవరికైనా బాప్తిసం గురించి మనం చెప్పడమో, ఏదైనా ఒక పనిలో పాటలు పాడడానిక, పరిచారకులుగా ఉండడానిక, గుమ్మం దగ్గర పరిచర్య చేయడానిక, ఏదైనా ఒక పనిలో నీవు నేను ఉంటే దేవుని పొలములో పని చేసినటువంటి వారము అవుతామని బైబిల్లో మనం చూస్తున్నాం. మరి సొలొమోను మహారాజు సోమరి వాని పొలం గురించి ఆయన చెప్పాడు. ఇక్కడేమో దేవుని పొలం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మరి సొలొమోను మహారాజు ఆ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వచనంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు? సోమరి వాని పొలానికి నేను వెళ్ళాను, సోమరి వాని పొలాన్ని నేను చూశాను, అది ఎలా ఉందని చెప్తున్నాడు. ఒకటి, ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను అని చెప్తున్నాడు. నంబర్ 1, సోమరి వాని పొలాన్ని చూడడానికి సొలొమోను భక్తుడు వెళ్ళినప్పుడు ముండ్ల తుప్పలు ఉన్నాయి, ముండ్లు ఉన్నాయి. రెండవది, దూలగుండ్లు అని అంటున్నాడు. దూలగుండ్లు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు. ఒక ఆకును తీసుకొచ్చి మన శరీరం మీద ఇలా గీగితే ఇదంతా
దురద వస్తుంది. వాటిని ఏమన్నామంటే దురదగుండాకు అని అన్నాం మనం. ఆ దురదగుండాకులు ఆ పొలంలో ఉన్నాయి. చూడండి, ఒకటి ముండ్ల తుప్పలు, రెండవది దూలగుండ్లు కప్పి ఉన్నాయి అంటున్నాడు. మూడవది అంటున్నాడు దాని రాతి గోడ పడిపోయింది అంటున్నాడు. ప్రహరీ సరిగా లేదు అని అంటున్నాడు. పడిపోయింది. ప్రహరీ లేకపోతే ఏమవుతుంది? పశువులు పొలంలోనికి వస్తాయి కదా, మేకలు పొలంలోనికి వస్తాయి కదా, గొర్రెలు పొలంలోనికి వస్తాయి కదా, ఆ పొలమంతా చెడిపేస్తాయి కదా. నాలుగో మాట అంటున్నాడు దాన్ని చూచి నేను యోచన చేసుకుంటుని, దానిని చూచి నేను బుద్ధి తెచ్చుకుంటుని అని ఆయన అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అని అంటే కొంచెంసేపు నిద్రపోవాలని సోమరివాడు అనుకుంటున్నాడు. కొంచెంసేపు కునుకుపాటు కావాలని సోమరివాడు అనుకుంటున్నాడు. ఆ సోమరివాని పొలాన్ని చూసి సొలొమోను రాజు మంచి పాఠం నేర్చుకున్నాడు. మనం ఎవరమనంటే సోమరివాని పొలాన్ని పోలినటువంటి వాళ్ళము కానే కాదు. మనం ఎవరమంటే దేవుని పొలంలో మనం పనిచేసే వాళ్ళం. ఒకసారి ఒక పాస్టర్ గారు 3 దినాల మీటింగ్స్ ఉంటే నన్ను మాచర్ల తీసుకెళ్లారు. అక్కడ హోటల్లో ఉంచాడు. మేము సేవ కొరకని ప్రతి దినము గాస్పల్ మీటింగ్స్ కొరకని మేము ఒక గ్రామానికి వెళ్ళి రాత్రి అక్కడ దేవుని వాక్యం చెప్పి మళ్ళీ హోటల్కి వచ్చి మేము పడుకుంటూ ఉన్నాము. ఒక పాస్టర్ గారు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో పెద్ద ఆయన, ఆ పెద్ద పాస్టర్ గారితో చెప్పారు, అయ్యా నాకు ఇక్కడ ఒక దగ్గరలో ఒక చర్చి ఉందయ్యా, ఆ చర్చి మీరు చూడండి, మీరు అడాప్ట్ చేసుకోండి, ఆ చర్చిని మీరు మాకు సపోర్ట్ చేయండి అని ఆ చర్చిలోకి మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఆ చర్చిలోకి మేము వెళ్ళినప్పుడు ఆయన గేట్ తాళం తీశాడు. ఆ పాస్టర్ గారు ఆ గేట్ తాళం తీసినప్పుడు వెళ్తున్నాం. మేము వెళుతుండగా ఏం జరిగిందంటే కనీసము గేట్ దగ్గర నుండి గుడి వరకు మంచి దారి లేనే లేదు. అనగా ఎన్ని రోజులైందో మనుషులు ఆ దారిలో నడిచి ఎన్ని రోజులైందో తెలియదు. మరి చర్చి డోర్ తీశాడు. మేము లోపలికి వెళ్ళాం. ఆ మూల ఒక మొక్క ఉంది, ఆ మూల ఒక మొక్క ఉంది, ఈ మూల ఒక చెడ్డ మొక్క ఉంది. కానీ నేను చూసి ఏమనుకున్నానంటే ఈ పాస్టర్ గారికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. దారి మూసుకుపోయింది, అలాగే లోపల చెట్లు ఉన్నాయి, శుభ్రంగా లేదు. నన్ను తీసుకెళ్ళిన ఆ పెద్ద పాస్టర్ గారిని అంటున్నాడు, అయ్యా మా చర్చిని మీరు అడాప్ట్ చేసుకోండి, మేము మీతో కలిసి పనిచేస్తాం. నేను ఆ పెద్ద పాస్టర్ గారికి అన్నాను, ఈయనెవరో సోమరి పాస్టర్గా ఉన్నాడు, మనకి ఇలాంటి చర్చీలు అవసరం ఉండకపోవచ్చు అని నా చిన్న సలహా నేను ఆయనకి ఇచ్చాను. నీ పొలంలో కూడా, నీ కుటుంబం అనే పొలంలో కూడా ఇలాగనే దూలగుండ్లు ఉంటే, ఇలాగనే ముండ్ల తుప్పులు ఉంటే, ఇలాగనే రాతి కూడా పడిపోయి ఉంటే చూడ్డానికి ఏమంతా హాయిగా ఉండదని ప్రభు నామంపేట మనం చేస్తూ ఉన్నాను. ఇస్సాకు యాకోబును దీవించాడు. యాకోబు పద్దనరాముకి వాళ్ళ మామ ఇంటికి వెళ్ళకముందు ఏశావు నీవేనా? యాకోబు అబద్ధం చెప్పాడు. అవును నాన్న నేనే. సరే మాంసం తీసుకురానన్నాడు. ఇస్సాకు మాంసం తీసుకున్నాడు. పాపము ఏశావు అనుకొని యాకోబు తల మీద చేతులు పెట్టి ఒక దీవెన ఇచ్చాడు. ఆ దీవెన బైబిల్లో ఉంది. ఆదికాండము 27:27లో ఉంది. మీరు గమనించండి. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని అంటున్నాడు. నా కుమారుడా, నీ దీవెన, నీ వాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అని అంటున్నాడు. ఎంత మంచి దీవెన ప్రియమైన దేవుని బిడ్డలారా. నీకు నాకు కూడా మన దేవుడు ఇస్సాకులా నిన్ను నన్ను దీవించే దేవుడై ఉన్నాడు. యెహోవా దీవించిన చేను నీ ఇల్లు, యెహోవా దీవించిన పిల్లలు నీ పిల్లలు, యెహోవా దీవించిన ఇల్లు నీ ఇల్లు. కనుక మనము దేవుని వ్యవసాయమై ఉన్నాము అని ఆయన చెప్తున్నాడు. చూడండి, మొదట బలహీనులము, నంబర్ 1. నంబర్ 2, మనం దేవుని వ్యవసాయమై ఉన్నాము, దేవుని పొలమై ఉన్నామని బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 3వ సంగతి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అదే 9వ వచనం బి భాగంలో, అదే 9వ వచనంలో మీరు దేవుని గృహమై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీరు దేవుని బిల్డింగ్ అయి ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఒకటి, మీరు బలహీనులు, నంబర్ 1. రెండవది, మీరు దేవుని పొలము. మూడవది అంటున్నాడు, మీరు దేవుని గృహమై ఉన్నారు, మీరు దేవుని గృహమై ఉన్నారని చెప్తున్నారు. మనము దేవుని ఇంటిని పోలిన వారమై ఉన్నాం. కొన్ని ఇండ్లకు వెళితే యేసు ప్రభుని గురించి ఏం ఆధారాలు అక్కడ కనపడవు. కనీసం జీసస్ సంబంధించిన క్యాలెండర్ కానీ, జీసస్ సంబంధించిన వాక్యాలు ఏమి
ఉండవు. కొన్ని ఇండ్లకు వెళ్తేనేమో అన్ని వాక్యాలు కనబడతాయి. అవన్నీ చూసిన వెంటనే మనం ఏమనుకుంటామంటే ఇది క్రైస్తవుల ఇల్లు అని అనుకుంటాం. కొంతమంది ఇండ్లకు వెళితే అది క్రైస్తవుల ఇల్లులాగా కనిపించదు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు బొమ్మలు పెట్టుకొని ఆరాధించమని నేను చెప్పడం లేదు. దేవుని వాక్యం ఉన్నటువంటి చిన్న చిన్న బోర్డ్స్ మన ఇంట్లో ఉంటే అవి కష్టం వచ్చినప్పుడు మనం చదువుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. మీరు దేవుని గృహమై ఉన్నారని చెప్తున్నారు, మీరు దేవుని భవనమై ఉన్నారని చెప్తున్నారు. దాని ఫౌండేషన్ ఎవరు? దాని పునాది ఎవరు? యేసు ప్రభుల వారు. ఆ పై రాళ్ళు ఎవరు? మనము. అవి సజీవమైన రాళ్ళు అని అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు. లివింగ్ స్టోన్స్ అని ఆయన చెప్పాడు. గనుక మనందరము కూడాను ఒక రాయి మీద ఒక రాయి మీద ఒక రాయి కట్టబడినటువంటి వారం. కొన్ని పర్యాలు ఏం చేస్తామంటే ఒక రాయి మీద మనం ఉండలేం, కలిసి మనం జీవించలేం. ఒక రాయి అంటే ఒక రాయికి ఇష్టం ఉండదు. అలాంటి రాళ్ళతో ఆయన మందిరం కట్టడం లేదు, కానీ సజీవమైనటువంటి రాళ్ళతో ఆయన కట్టినామంట. మీరు దేవుని గృహమై ఉన్నారు అని చెప్తా ఉన్నారు. చూడండి, దేవుని ఇంటి వాళ్ళమని చెప్తున్నారు. కొన్ని ఇంటి పేర్లు మనందరికీ బాగా పరిచయం కదా. నెహ్రూ ఇంటి వాళ్ళు అంటే ఎవరో మనకు బాగా తెలుసు. అలాగనే గాంధీ ఇంటి వాళ్ళంటే ఎవరో మనకు బాగా తెలుసు. ట్రంప్ ఇంటి వాళ్ళంటే ఎవరో మనకు బాగా తెలుసు. కానీ మనము ఎవరింటి వాళ్ళము? నెహ్రూ ఇంటి వారమా అని బైబిల్ చెప్పడం లేదు. లేకపోతే గాంధీ ఇంటి వారమా? వారు నాయకులే, వారిని మనం గౌరవిస్తున్నాం. కానీ ట్రంప్ ఇంటి వాళ్ళమా? కాదు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరింటి వాళ్ళమని అంటే మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. మన ఫౌండేషను యేసు ప్రభు అయి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు మన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అని అంటున్నారు. ఆయన ఆ దేవుని ఇంటి వారు మనందరం కూడా. మన ఇంటి యజమాని ఎవరు? యెహోవా దేవుడు. మన ఇంటి యజమాని ఎవరు? యేసు ప్రభుల వారు. మన ఇంటి యజమాని ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చూడండి, ఈ స్థాయిలు, ఈ స్థితులు పెరుగుతూ ఉన్నాయి. మీరు బలహీనులు అని అన్నారు. ఆ బలహీన స్థితిలోనే పౌలు వారిని ఉంచలేదు. వారిని బాగా అన్నం పెట్టి, మాంసం పెట్టి వారిని పోషించాడు. రెండవదిగా ఆయన ఏం చెప్పాడు? మీరు దేవుని వ్యవసాయం అని చెప్పాడు. మూడవది ఆయన ఏం చెప్తున్నాడు? మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు, మీరు దేవుని భవనమై ఉన్నారని ఆయన చెబుతున్నారు. దేవుని ఇల్లు ఎలా ఉండాలి మనందరికీ బాగా తెలుసు. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఎప్పుడో దేవుని ఇంటికి దేవుడు వస్తున్నాడని విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, అనగా చూడకూడని వస్తువులు, ఉండకూడని వస్తువులు అవన్నీ కూడా తీసి బయట పెట్టారంట. అదొకే రోజు ప్రభు వస్తున్నారని తెలుసుకొని. కానీ దేవుని పిల్లమైన మనం ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. ఏ రోజున ఆయన మన ఇల్లు దర్శిస్తాడో మనకు తెలియదు. మన ఇల్లు ఎంతో శుభ్రంగాను, మన ఇల్లు ఎంతో పవిత్రంగాను, అది దేవుని ఇంటిలాగా ఉంటే దేవుడు సంతోషపడి బేతనీయకు ఎన్ని పర్యాయములు ఆయన వెళ్ళాడో మన ఇంటికి కూడా అన్ని పర్యాయములు ఆయన దర్శించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాడు. 4వ విషయమై ఆయన చెప్తా ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. 3:16 చూడండి. నాతో కలిసి మీరు కూడా ఈ మాటలు చెప్పండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం నేను చెప్పాక మీరు కూడా చెప్పండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించుడాననియు మీరెరుగరా. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 4వది, మీరు దేవుని ఆలయం అయి అంటున్నారు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. మనం దేవుని ఆలయము, మన ఇల్లు దేవుని ఆలయం. ఒకసారి పాల్ ఎంగిచో గారి దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చాడట. కొరియాలో ఒక నాస్తికుడు వచ్చి, ఏంటండి వచ్చారని ఈ పాస్టర్ పాల్ ఎంగిచో గారు అడిగితే ఆయన అన్నాడట, నాకు దేవుని అడ్రస్ కావాలి అని అడిగాడట. దేవుని అడ్రస్సా? ఇప్పుడు పాల్ ఎంగిచో గారికి ఒక ప్రశ్న ఉద్భవించింది. దేవుని అడ్రస్ నేను ఎక్కడ కనిపెట్టాలి?
మాట్లాడాలి. ఆయన సరే కూర్చోండి, కొంచెంసేపు అయినాకు వస్తాను. లోపలికి వెళ్ళాడు పాలంగిచ్చో గారు. ఆ దినం ఆయన ధ్యాన భాగము ఈ 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. ప్రభువా, ఒక నాస్తికుడు వచ్చాడు, బయట ఉన్నాడు. ఆయన నీ అడ్రస్ అడుగుతా ఉన్నాడు, నీ చిరునామా అడుగుతున్నాడు. నేనేం చెప్పాలి? అప్పుడు ఈ వచనం కనపడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నారనియు మీరు ఎరుగరా అనే మాట కనపడింది. అవును, యేసు ప్రభువుల వారు ఎక్కడ ఉన్నారు? మన హృదయంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మన హృదయంలో ఉన్నాడు కాబట్టి నా అడ్రస్సే ఆయన అడ్రస్, నా చిరునామానే ఆయన చిరునామా. మనము ఎక్కడో అడ్రస్ ఇవ్వనవసరం లేదు. వెంటనే వెళ్ళి ఆ పాల్ గారు చెప్పారట, పాలంగిచ్చో గారు ఆ నాస్తికుడు చెప్పాడట, అయ్యా నేనే దేవుని అడ్రస్, నేనే దేవుని చిరునామాను. నా అడ్రస్కు మీరు రాస్తే నా ప్రభుకి వెళ్తుంది. ఏం కావాలని అడిగితే ఆ నాస్తికుడు ఏమీ మాట్లాడలేదట. దేవుడు మన హృదయంలో ఉన్నాడు, దేవుడు మన గుండెలో ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును అని బైబిల్లో ఉంది. చూడండి, క్రైస్తవ బిడ్డలమైన మనము మీ ఇల్లు పాడు కావాలని ఎవరు అనుకోరు. నా ఇల్లు పాడు కావాలని మనం ఎప్పుడు అనుకోం. కానీ దేవుని ఇంటిని పాడు చేసే విధానాన్ని మనం బాగా ఎరిగి ఉన్నాం. ఈ రోజులలో కన్నీటి పర్యంతం అవుతున్నారు. దేవుని పిల్లలు ఆరాధించే వాళ్ళు బయట ఉన్నారు, ఆరాధించినటువంటి వాళ్ళు కబ్జాదారులు లోపల ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాళ్ళను పాడు చేస్తానని ఆయన అంటున్నాడు. చూసారా, మొదట బలహీనులము, రెండవది దేవుని పొలము, మూడవది దేవుని గృహమై ఉన్నాము. ఇప్పుడు అంటున్నాడు ఆ స్థితి మారిపోయింది. మనందరినీ కూడా ఒక మంచి స్థాయికి అపోస్తలుడైన పౌలు తెస్తున్నాడు. మనందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాము అంటారు. ఇది దేవుని ఆలయమే కాదని మనం చెప్పడం లేదు. నా హృదయంలో యేసు ప్రభు ఉన్నందువలన నేనే ఆయన చిరునామా అయి ఉన్నానని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని ఆలయంలో ఏమేం జరుగుతాయి? ఒకటి, ఆరాధన జరుగుద్ది దేవుని మందిరంలో. రెండవది, స్తుతులు జరుగుతాయి దేవుని మందిరంలో. అలాగనే మనం ఏదైనా ప్రభుకి ఇవ్వాలనుకుంటే అవి మనం దేవునికి అర్పిస్తాం, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అలాగనే దేవుని ఆలయము అది పరిశుద్ధమైంది. ఈ 5 విషయాలు మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు దేవుని ఆలయం అయితే నీలో ఆరాధన ఉండాలి, నీలో స్తుతి ఉండాలి, నీలో అర్పించే స్వభావము ఉండాలి, నీలో దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి ఆ మంచి లక్షణం మనం కలిగి ఉండాలి. అలాగనే పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యంలో ఎక్కడ కూడా సిగరెట్లు తాగమని లేదు, మత్తు పదార్థాలు సేవించమని లేదు. ఒకవేళ అవి సేవిస్తే ఈ పొగంతా లోనికి పంపిస్తాం. కొంతమంది ఈ స్మోకర్ని మనం చూస్తాం కదా, ఆ పొగ మింగి ముక్కులో నుండి బయటికి రప్పిస్తూ ఉంటారు. మనం పొగ లోపల పంపిస్తున్నామంటే లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. లోపల ఎవరున్నారు? యేసుప్రభులు వారు ఉన్నారు. ఒకవేళ మత్తు పదార్థాలు లోనికి మనం పంపిస్తున్నామంటే ఆయనను లోపల పెట్టి తడుపుతున్నాం కదా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయడం ద్వారా దేవుని మందిరాన్ని మనము పాడు చేసినటువంటి వారం అవుతాం. అందుకే పౌలు అంటున్నారు, ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను వాళ్ళను పాడు ఈ మందిరం గురించి ఆయన మాట్లాడడం. మనం శరీరం అనే మందిరం గురించి, శరీరం అనే ఈ పవిత్ర దేవాలయం గురించి ఆయన మాట్లాడు. దీన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో అంత శుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా స్నానం చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని స్తుతించాలి, దేవుని గర్వపరచాలి. ఒకవేళ చెడు పనులన్నీ జరిగిస్తున్నాం అనుకోండి, లోపల ఉన్న దేవుడు బాధపడేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. విశ్వాసులే దేవుని ఆలయంగా ఉన్నారు. చివరిగా ఆ ఆఖరి వచనంలో ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. అది 3వ అధ్యాయము 23వ వచనమే ఆఖరి వచనం. ఆఖరి వచనంలో 5వ మాట ఆయన చెప్తా ఉన్నాడు. మనం ఎవరము ఆయన చెప్తా ఉన్నాడు. ఒకటి మళ్ళీ చెప్పుకుందామా, మనం ఎవరమన్నారండి? పౌలు గారు మీరు బలహీనులు. రెండవది ఏమన్నారు? మీరు దేవుని వ్యవసాయము. మూడవది ఏమన్నారు? మీరు దేవుని గృహము. నాలుగవది ఏమన్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్తున్నాడు.
చెప్తున్నాడు. ఇప్పుడు 5వ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. గమనించండి, మీరు అందరం చదువుదామా? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని చెప్తున్నారు. మనం ఎవరు అటండి? క్రీస్తు వారము. మనం ఆఫీసులోకి వెళితే మనం ఎవరమి? క్రీస్తు వారము అని చెప్పుకోవాలి. చాలా పర్యాయములు మనం క్రీస్తు వారమని మనం చెప్పుకోవడానికి వీలు లేదు. నాకు తెలిసిన ఒక తల్లి హైకోర్టులో పనిచేసేది. ఆమె క్రైస్తవురాలే. ఆమె సర్టిఫికేట్లో కూడా క్రైస్తవురాలనే ఉంది. తన టేబుల్ మీద ఎప్పుడు ఒక బైబిల్ గ్రంథం ఉండేది. ఆ బైబిల్ గ్రంథం ఆమె అక్కడ కూర్చున్న వెంటనే బైబిల్లో ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఆమె పనికి వెళుతూ ఉండేది. అలాగున్న చాలామంది దేవుని పిల్లలు క్రీస్తుకు సంబంధించినటువంటి వారై ఉన్నారు. మేము ఒకసారి కలకత్తాకు వెళ్ళాం. కలకత్తాకు వెళితే అక్కడ ఈ సామాగ్రి అమ్మే ఒక షాప్ ఉంది. ఒక పెద్ద ఆయన షాప్ పెట్టుకున్నాడు. హాస్పిటల్ సంబంధించిన వస్తువులన్నీ అక్కడ అమ్ముతూ ఉన్నారు. మదర్ తెరిసా గారు కూడా వచ్చి కలకత్తాలో ఆ షాప్లో కొనుక్కొని పోద్దనంటే మేము కూడా వెళ్ళాం. మా ఫ్రెండ్స్ కూడా కొన్ని వస్తువులు కొనుక్కోవాలని. ఆయన టేబుల్ పైన చూశాను. ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉంది, ఒక హిందీ బైబిల్ ఉంది, ఒక ఉర్దూ బైబిల్, ఇలాగ అన్ని బైబిల్స్ పెద్ద టేబుల్ మీద ఆయన పెట్టుకొని ఉన్నాడు. మేము అడిగాం, అయ్యా మీరు ప్రీచరా అని అడిగాం. అయ్యా మీరు బోధకులా? కాదండి, నేను బోధకుని కాదు, నేను గిద్యోను సంస్థకు సంబంధించిన వారిని. నీ షాప్ అంతా నాదే అని చెప్పి దేవుని వాక్యము ఆయన చెప్పడము మొదలెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము క్రీస్తు వారమై ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం క్రైస్తవ బిడ్డలమై ఉన్నాం. మనల్ని ఎవరు పలకరించినా సరే మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఏ స్థలంలో ఉన్నా సరే దేవుని బిడ్డలమై ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలుసు. మన చర్చి నుండి ఆయన విజయవాడ వెళ్ళిపోయాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పని దేవుడు ఆయనకు అప్పగిచ్చాడు. IPS IASలు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. శాలరీస్ కొరకైనా ఏవైనా విషయాలు ఉంటే ఆయన దగ్గరికి వస్తారు. అయితే ఆయనకు ఒక రూమ్ ఇవ్వబడింది. ఆ పోలీసు ఆఫీసులో ఒక రూమ్ ఇవ్వబడింది. నూతనంగా నిర్మించబడింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతనంగా కొన్ని గదులు పెట్టారు. శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఒక గది పెట్టారు. SP గారు వచ్చి, ఉన్నతాధికారులు వచ్చి అన్ని గదులను రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు మాత్రం టెంకాయ ఏమి తీసుకురాలేదు, గుమ్మడికాయ లాంటివి ఏమి తీసుకురాలేదు, ఇలాంటి తోరణాలు ఏమి కట్టలేదు. SP గారు వచ్చి, శ్రీనివాసరెడ్డి ఏంటి ఏం కట్టలేదనంటే, నేను క్రిస్టియన్ సార్, నేను అవన్నీ కట్టలేనన్నారు. సరే నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, బాగానే ఉంది, నీ పద్ధతిలో ప్రారంభించు అని అన్నాడు. శ్రీనివాసరెడ్డి గారు ఆ గదిలో మోకరించి ప్రార్థన చేశాడట. వారు ఏం అనలేదు. ఎందుకు అని అంటే, ఎవరు వారు శ్రీనివాసరెడ్డి గారు? క్రీస్తు వాడు. చెప్దా, ఎవరు వారండి? క్రీస్తు వాళ్ళం. మనం యేసు ప్రభుకు సంబంధించిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని నేను చెప్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఎన్ని విషయాలు వ్రాసాడో మన అందరికీ తెలుసు. ఆయన దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆయన మెయిన్ సబ్జెక్టు ఏంటి అని అంటే క్రీస్తు అని చెప్పాడు. యేసు గురించి చెప్పకుండా ఆయన ఎప్పుడు దేవుని వర్తమానాన్ని ఆయన ముగించలేదు. నా గురి ఏమన్నాడు ఆయన? క్రీస్తే నా గురి అని అన్నాడు. అంశంలో యేసు అంశం అయింది, సబ్జెక్టు యేసు అయి ఉంది. ఆయన ఇంకొక మాట అన్నాడు, నేను బ్రతికితే యేసు కోసమే నేను బ్రతుకుతా, చావైతే లాభం అని అన్నాడు. ఆయన అంశం తీసుకుంటే యేసుని గురించే. యేసు లేకుండా ఆయన ఏది మాట్లాడలేదు. జీసస్ ఓన్లీ, జీసస్ ఓన్లీ. యేసే 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 నా రక్షణ, యేసే నా అంశము, యేసే నా దేవుడు, యేసే నా గురి, యేసే నా వర్తమానము, అన్నీ కూడాను యేసే. మీరు కూడా చెప్దామా? ఏమని చెప్తున్నారండి? యేసే, క్రీస్తే నా గురి అని ఆయన చెప్తున్నాడు. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక పర్వతం మీదకు యేసు స్వామి తన శిష్యులను తీసుకెళ్ళాడు. పేతురు గారిని కూడా ఆయన తీసుకెళ్ళాడు. యోహానుని కూడా ఆయన తీసుకెళ్ళాడు. యాకోబుని కూడా ఆయన తీసుకెళ్ళాడు. అది ఎత్తైనటువంటి పర్వతం. ప్రభు ప్రార్థన చేయడానికని ఆ పర్వతం మీదకు వెళ్ళాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ సంఘటన ఉంది. మీరు చూడండి తర్వాత 17వ అధ్యాయం. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖరూపము మారిపోయింది. ఆయన బట్టలు
తలతల మెరుస్తున్నాయని 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆయన ముఖములో ఒకలాంటి తేజస్సు వచ్చింది. మోషే ఏమో ఒకవైపు ఉన్నారు, ఏలియా ఇంకొక వైపు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సిలువను గురించి మాట్లాడుతున్నారు. సిలువను గురించినటువంటి ధైర్యాన్ని వాళ్ళకు ప్రభువుల వారికి వాళ్ళు ఇస్తున్నారు. అయితే పేతురు గారు ఆ దర్శనం అంతా చూసిన తర్వాత 8వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనిపించలేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి ఎవరు కనిపించాలండి? యేసు. మళ్ళీ చెప్దాం, ఎవరు కనిపించాలి? యేసు. సైలస్ బాబు కాదు, శామ్యుల్ బాబు కాదు. ఒకసారి నేను ఒక మందిరానికి ఆ గుమ్మంలో ఇలా ప్రవేశిస్తూ ఉంటే ఒక ఆయన భార్య పిల్లల్ని తీసుకొని చర్చిలో నుండి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు చాలా స్పీడ్గా. నేను ఆయన అన్నాన్ని పిలిచేవాడిని, అన్నా ఏంటి వెళ్ళిపోతున్నారంటే, ఈరోజు ప్రీచర్ అంత మంచోడు కాదు, ఆయన చెప్తే నాకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎవరిని చూశాడు ఆయన? ప్రసంగికుని చూశాడు. ప్రభుని వాళ్ళు చూడలేదు. చిన్న పిల్లలు మాట్లాడిన క్రీస్తు ప్రభు యొక్క మాటలు ప్రతి వాళ్ళ విషయంలో ఏదైనా ఒక మంచి లెసన్ దేవుడు మనకి నేర్పిస్తాడు. వారు చిన్నపిల్లలే కానివ్వండి, వాళ్ళు పెద్దవాళ్ళే కానివ్వండి, మరి సండే స్కూల్ పిల్లలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, దేవుడు మనకి నేర్పిస్తాడు. ఎప్పుడంటే యేసును చూడడానికి నీవు నేను వెళితే అలాగున దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మనము యేసు వారము, యేసు దేవుని వాడు అని చెప్తున్నాడు. క్రీస్తు దేవుని వాడు అంటే మనము దేవునికి సంబంధించిన వారము, మనము క్రీస్తుకు సంబంధించిన వారం. కొన్ని భూముల దగ్గర బోర్డు రాస్తారు, ఈ భూమి ఫలానా వాళ్ళకి సంబంధించింది. యేసుప్రభుల వారు కూడా మనకు ఒక బోర్డు పెట్టాడు. ఏంటి ఆ బోర్డు అంటే, శామ్యుల్ బాబు అనే ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు, నా కుమారుడు, నా కుమార్తె అనే ఒక బోర్డు పెట్టాడు. ఒక మాట చెప్తాను, ఇక్కడ మీరు అందరూ చదువుతారు ఒకసారి. ఏమని రాస్తుంది అక్కడ? జీసస్ ఈజ్ ద ఓన్లీ హోప్. ఒక చర్చిలో కూడా ఇలాగనే ఒకళ్ళు వాక్యం రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్న వాక్యం ఏంటంటే జీసస్ ఓన్లీ అని రాసుకున్నారు. ఏంటండి? జీసస్ ఓన్లీ. మళ్ళీ చెప్దాం, ఏం రాసుకున్నారు? జీసస్ ఓన్లీ. ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని అక్షరాలు కనపడవు. ఎందుకు అని అంటే ఆ లోపల లైట్స్ డిమ్ అయినప్పుడు ఆ జేనో ఈనో ఏదో పోద్ది. వాళ్ళు కూడా అలా బోర్డు రాసుకున్నారు, బాగానే ఉంది. కానీ JESUSONLY అని రాసుకున్నారు, జీసస్ ఓన్లీ. అయితే పొరపాటున ఏమైందంటే JES పోయింది. ఇప్పుడు ఏం మిగిలిందండి? అజ్ ఓన్లీ, అంటే మేమున్నామన్నది మిగిలింది. కొన్ని సంఘాలలో జీసస్ ఓన్లీ అని రాసి పెట్టుకున్నా అజ్ ఓన్లీ, మేమున్నాం అంతే. యేసు ప్రభు లేడు. ఓ పిల్లవాడు, నీగ్రో పిల్లవాడు బయటికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడట. ఎవరో వచ్చి ఆయన అడిగారట బాబుని, బాబు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నేను నిన్ననే బాప్సం పొందాను, ఈ తల్లోళ్ళ చర్చిలోకి ఆరాధిద్దామని నా బైబిల్ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు నన్ను తరిమేశారు. నల్లోళ్ళ చర్చి అక్కడెక్కడో ఉంది, అక్కడికి వెళ్ళమన్నారు. అందుకని నేను బయట నిలబడి ఏడుస్తున్నాను. ఆ నల్లోళ్ళ చర్చి ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఈ చర్చే నేను చూశాను. అప్పుడు ఆయన ఏడవద్దు బాబు, ఏడవద్దు అని కన్నీళ్ళు దుడుస్తూ ఉంటే ఆ అబ్బాయి, ఆ నల్ల అబ్బాయి, ఆ బ్లాక్ మ్యాన్ అడిగాడట, బాయ్ అడిగాడట, అయ్యా మీరెవరు? నా పేరు యేసు. మీ పేరు యేసా? అంటే నిన్నే కదా నేను నమ్మాను. అవును, మరి నువ్వెందుకు బయట ఉన్నావు అంటే, నీకంటే ముందు వాళ్ళు నన్ను ధర్మేశారా అని అన్నారట. నీకంటే ముందు నన్ను ఎప్పుడో ధర్మేశారు కదండి. యేసు బయట, మనము చెప్పండి, మనము లోపల. ప్రభు బయట బజార్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ధర్మేశాం మనం. నువ్వు వద్దు ప్రభువా, నువ్వు వద్దుంటే మేము దెబ్బలాడుకోలేము, నువ్వుంటే మేము కుర్చీలు ఎరగొట్టుకోలేము, నువ్వుంటే మేము కేకలేయలేము, మా జనరల్ వాడికి మీరు వస్తే అంత బాగోదు ప్రభువా, నువ్వు బయట. అందుకనే కదా ఆయన హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు.
ములను ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నా తాడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, నా తాడెంతో దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు అను, నిలచి సదయుడగుచు తట్టుచుండు. బయట నిలబడే ఉన్నాడు. ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పింతురతని, ఆయన ఏడుస్తూ ఉన్నారు. పరమగీతాల్లో రాయబడి ఉంది, ఆయన డోర్ దగ్గర నాక్ చేస్తూ ఉన్నాడు, డోర్ని కొడతా ఉన్నాడు. మనమేమో లోపల ఉన్నాం, ఆయనేం బయట ఉన్నాం. బైబిల్లో ఏం రాయబడి ఉంది? ఆయన తల మంచుకు తడిచిపోయింది అంటున్నాడు, ఆయన తల ఎండకు ఎండిపోయింది అంటున్నాడు, ఆయన తల వర్షానికి తడిసిపోయింది, మంచులో ఆయన నానిపోతున్నాడు అంటున్నాడు. అంటే అన్ని సమయాలలో, ఎండాకాలము, వానాకాలము, శీతాకాలము, ఈ కాలాలన్నీ కూడాను ఆయన బయటే పెట్టున్నాం, ఆయన బయట పంపించాం, మనం లోపల ఉన్నాం, మన సొంత కార్యాలు మనం జరిగించుకుంటున్నాం. అందుకనే భక్తుడు రాశాడు, ఎంతసేపు నిలువబెట్టి ఆయన ఏడిపిస్తారు, తొందరగా తలుపులు తీయండి, తొందరగా ఆయనను ఆహ్వానించండి అంటున్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఎవరమో మనం నేర్చుకున్నాం. మొదట మనము బలహీనులం, దేవుని మహాకృపను బట్టి రక్షింపబడి దేవుని వ్యవసాయం అయి ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మూడవ స్థానము ఆయన ఇంటి వారమై మనం ఉన్నాం. నాలుగవది ఆయన ఆలయంగా నిన్ను నన్ను చేసుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ఆలయాన్ని పాడు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఐదవది మనం ఎవరు వారమండి? యేసు వారము. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతసేపు నిలవబెట్టి నిన్ను ఏడిపించామో మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. నాయన, మీరెంతో భారముతో బయట ఉండి, ఎండలో ఉండి, మీరు నాయన ఎండిన స్థితిలో మీరు ఉన్నారు. మంచులో ఉండి ప్రభా, మీ తల మంచుకు తడిచిన స్థితిలో మీరు ఉన్నారు. మమ్మల్ని మన్నించండి ప్రభా. ఎండాకాలం బయట పెట్టాం, వానాకాలం బయట పెట్టాం, ఇంకా లోపల చేర్చుకోలేక మేము ప్రభా బాధలో, కష్టంలో మేమున్నాం. మీరు మా ఇంట్లోనికి వచ్చి మమ్మల్ని మార్చాలని, మా స్థితిగతులన్నీ కూడా మీరు మార్చాలని మీరు కోరుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరెవరో మాకు నేర్పించారు, మేమెవరమో మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసు నామం బట్టి ప్రభువా, నీ నామం పేట నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. Jesus, and take